వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘం నందు స్వాతంత్ర సమరయోధులు మరియు సంఘ సంస్కర్త అయిన బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన మున్సిపాలిటీలోనే ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా తెనాలి మున్సిపాలిటీలో అందరూ మా ఆఫీసర్లు కానివ్వండి, అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అలానే ఆయన దేశంలో మన స్వతంత్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత స్థానాలు చేశారు. 50 సంవత్సరాలుగా ఆయన స్థిరస్థాయిగా ఆయన రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన మెరుగైన సేవలు అందించారు. అలానే ఆయన దారిలోనే మనం అందరూ కూడా మన రాబోయే బాలతరానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఫలానా రోజు మన బాబు జగజ్జీవన్ గారు చేసిన సేవలు మెరుగైన సేవలు గుర్తుండేలాగా చేసి ఉన్నారు. కాబట్టి బాలతరానికి కూడా గుర్తుండేలాగా ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 117వ జయంతి 1908లో వారు జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వతంత్రోద్యమంలో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక రాజకీయ ప్రస్థానంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంచుమించుగా 30 సంవత్సరాలు కేంద్రంలో వివిధ శాఖలు వారు చేయని శాఖ అంటూ లేదు. రైల్వే శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలా ఎన్నో శాఖలు నిర్వహించారు. పట్టణంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చిండావూరు రైల్వే స్టేషన్ వద్ద చిండావూరు బాబు జగజ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బద్దపూడి అనిల్, మణికిషోర్, మాతంగి మోహన్ రావు, అత్తోట రాజేష్, గొరికపూడి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సార్ నేను మాట్లాడతాను సరే. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 118వ జయంతి దినోత్సవ పురస్కారాలు చిండ్రావూరు గ్రామంలో మరి చాలా అద్భుతంగా జరిగాయి. చిండ్రావూరులో ఉండబడేటువంటి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాలన్నీ కలిసి ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క మరి విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు సమర్పించడం అనేటువంటి జరిగింది. మరి జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడిగా ఈ దేశానికి చేసినటువంటి సేవ ఎనలేనటువంటిది. అదేవిధంగా దేశ సేవే కాదు, తన యొక్క జనాంగానికి కూడా చాలా అద్భుతమైనటువంటి సేవలు చేశారు. మరి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చమార్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తన జాతికి 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో మరి పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలందరికీ 50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. దేశవ్యాప్తంగా కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి వారు చేసిన సేవలు, గణనీయమైన అభివృద్ధి, దేశానికి సేవ చేయటం, అనేక రంగాల్లో అన్ని కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకుని మరి మినిస్టర్గా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తిగా ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున దళిత జాతి మరి వారి ఆశయాల కోసం మరి ఆయన ఆశయాలతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఈ దేశ పురోభివృద్ధికి
ఈ జాతి పురోభివృద్ధికి ఏమైనా పాటుపడుతున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. తెనాలి పట్టణ 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ డాక్టర్ మోహన్ కృష్ణ, మొహమ్మద్ ఫిరోజ్, షేక్ రహమద్, ఆర్ రమేష్ పర్యవేక్షణలో పేదలకు ఓపీ మరియు కంటి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదకాకాని శంకర నేత్ర చికిత్సాలయ సిబ్బంది మొహమ్మద్ ఫిరోజ్ మాట్లాడుతూ శంకర నేత్ర చికిత్సాలయ పెదకాకాని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, సుమారు 300 మంది పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత కందుల వేణువర్ధన్, పదుల నాగరాజు, సందీప్, కె మనోజ్ మరియు డాక్టర్ కె శివశంకర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి శంకర నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ నుంచి రావడం జరిగిందండి. సీఎం కాలనీలో ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ గారు శివ గారు, సార్ ఇట్లా మాకు క్యాంపు కావాలి సార్ మీ ఆధ్వర్యంలో అనగానే ఒక మాట కూడా ఆలోచించకుండా క్యాంపు మాకు చేసి పెట్టారు. చాలా ఆనందంగా ఉంది సార్. జనం కూడా బాగా వచ్చారు. డాక్టర్ గారు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు మాకు క్యాంపుకి. వైనాట్ కంపల్సరీ మీరు పెట్టుకోండి, మేము ఉన్నాము, చేసి పెడదాము అని చెప్పి ముందుకు వచ్చారు సారు. సార్ ఆధ్వర్యంలో క్యాంపు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలామంది వచ్చారు. ఉచితంగా డ్రాప్స్ ఇస్తున్నామండి, ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నాము, ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా జరిపిస్తామండి. ఈరోజు స్థానిక చంద్రబాబు కాలనీ 23వ వార్డు డాక్టర్ కె శివశంకర్ ఆధ్వర్యంలో పెదకాకాని శంకర నేత్రాలయంలో చాలా ఘనంగా కంటి వైద్య పరీక్షలు జరగడం జరిగింది. సుమారుగా ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు 300 ఓపీలు రావడం జరిగింది. గతంలో కూడా డాక్టర్ కె శివశంకర్ గారు ఎంతో మందికి ఆపరేషన్ కానీ లెన్స్ చేయటం కానీ ఇలా చేశారు. రానున్న రోజుల్లో డాక్టర్ శివ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సరస్వతి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శనివారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామస్వామి, శ్రీ సువత్సల అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తిలు స్వామివారి శేషవస్త్రాన్ని, జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంగీత బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, శ్రీ వికనేశ్వర శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, వడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, బృంద సభ్యులు కె శారద, ఎం లక్ష్మీ, సునీత, పి రమ్య, ట్రస్ట్ సభ్యులు రంపిచల్ల సురేష్, మాజెటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గర్భాలయంలో పంచముఖాంజనేయుడు ప్రధానంగా ఉంటూ ఆయన చుట్టూ మొత్తం 8 హనుమంత్ రూపాలు ఉన్నాయి. ఇవన్నీ పరాశర సంహితలో చెప్పబడ్డ నవ హనుమద్ అవతార స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా హనుమ హృదయంలో ఎప్పుడు ప్రకాశించే సీతారాముల వారు ఇక్కడ ఏకాంతరాములుగా దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో పరాశక్తి సువర్చలాదేవి భాషిస్తున్నది. రామాయణంలో హనుమంతుడు భార్యాసమేతుడుగా మనకు ఎక్కడ కనబట్టు, అక్కడ రామకార్యం కోసం వచ్చి అదే ఉంటాడు. ఉపాసనా సంప్రదాయంలో ఆయన శక్తిని మనం సువర్చల అంటున్నాం, ఉపాసనలో అది వస్తుంది. కానీ ఆయన శక్తిని సువర్చల అని, ఆయన్ని హనుమంతుడని భావన చేస్తున్నాం. ఈ పంచముఖాంజనేయుడు 5 ముఖాలు కూడా 5 దిక్కుల్ని చూస్తూ పంచభూత తత్వాన్ని నియమిస్తున్న స్వరూపం ఇది. ఇలాంటి స్వామి ఈ ఊర్లో ఉండడం, ఊరు చేసుకున్న అదృష్టం ఒకటి. స్వామివారి దేవస్థానంలో సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ రోజున స్వామివారి దర్శనమునకు వచ్చేసి
ఇక్కడ ఉన్న మన భక్తులందరికీ కూడా వారి యొక్క సందేశాన్ని వినిపించారు. వారి సందేశాన్ని తిలకించి భక్తులందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణంలో వించేసినటువంటి శ్రీ సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సరస్వతీ పుత్రులు వాగ్దేవి పుత్రుడైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ రోజున స్వామివారిని దర్శించుకుని విశేష ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే వసంత నవరాత్రుల్లో భాగంగా తెనాలి ఇచ్చేసినటువంటి షణ్ముఖ శర్మ గారు శ్రీరామ కర్ణామృత కార్యక్రమాన్ని ప్రవచనామృతాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం జరుగుతున్న సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలపడం, ఈ యొక్క ఆలయాన్ని విశిష్టత గురించి భక్తులకి క్లుప్తంగా వివరించడం సంతోషకరంగా చెప్పుకోవచ్చు. షణ్ముఖ శర్మ గారు చెప్పిన విధంగా దేవాలయంలో ఎంతో విశిష్టమైనటువంటి ఆంజనేయ స్వామి వారి నవావతార రూపాలు మనకి కనువిందు చేస్తాయి. పట్టణ టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమం, ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ జగజ్జీవన్ రావు స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, తన జీవితం అంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనమందరం బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి. జోహార్ జగజ్జీవన్ రామ్ గారు, జోహార్ జగజ్జీవన్ రామ్ గారు. దళితులు, బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవించినంత కాలం కూడా కష్టపడి పనిచేసిన మహానుభావులు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఈరోజు తెలుగుదేశం పట్టణ పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరూ ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. సుమారుగా 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా, 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా అతన్ని బీట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరూ లేరు. మహానుభావుడు బ్రతుకున్నంతకాలం కూడా పేద ప్రజల కోసం, అట్టడిగిన వర్గాల కోసమే బ్రతికిన జగజ్జీవన్ రామ్ గారి కార్యక్రమం ఈరోజు మనందరం ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే అట్టడుగు జాతుల వారు అభివృద్ధిలోకి రావాలని ఆయన మహోన్నతమైన ఆశయంతో ఆయన యొక్క జీవితాన్ని అల్పులు, అభాగ్యుల కోసమే హెచ్చించి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా భారతదేశంలోనే తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రపంచ రికార్డు సాధించిన మహోన్నతుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన రైతుల కోసం, కార్మికుల కోసం, కార్మిక శాఖలో అనేక పెనుమార్పులు తెచ్చి కార్మికుల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే వ్యవసాయ రంగంలోని రైతులను ఆదుకోవటం కోసం హరిత విప్లవానికి నాంది పలికి ఒక వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. మనందరికీ ఆదర్శపాయలు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు దళిత కుటుంబంలో పుట్టి చాందవా అనే పల్లెటూరులో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. అతి పిన్న వయసులోనే బీహార్ అసెంబ్లీకి 27 సంవత్సరాల వయసులో ఎన్నికై ఆ తర్వాత 37 సంవత్సరాలకే కేంద్ర మంత్రి అయిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. పాఠశాలలో ఉన్నప్పుడే అస్పృశ్యత పాటించి ఆ రోజుల్లో 2 కుండాల పద్ధతి ప్రవేశపెడితే ఆ కుండలను పగలగొట్టి ఆ రోజే సంస్కరణ నాంది పలికిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.